హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 85తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే రిక్వెస్ట్, వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక కథలోకి వెళ్దాం. దేవ్ లైవ్ చూస్తూ ఇన్నాళ్ళకి కొంతమంది అయినా నాన్న తప్పు లేదని ఆలోచించడం మొదలు పెడతారు దాత్రి. ముఖ్యంగా ఆ ఊరు వాళ్ళు. ఇప్పుడు ఇది చూసి ఆలోచించడం మొదలు పెట్టాలి. వాళ్ళెంత తప్పు చేశారో వాళ్ళకి తెలియాలి. ఈసారి నాన్న సంవత్సరీకం మనం ఆ ఊర్లోనే చేస్తున్నాం. రేపు ఉదయమే బయలుదేరి వెళ్తున్నాం అని అంటాడు దేవ్. ఇప్పుడు కరెక్ట్గా అన్నావు దేవ్. మామయ్య గారు అన్న వాళ్ళందరూ సిగ్గుతో తలదించుకోవాలి. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళని దహించి వేయాలి. ఇది చాలు దేవ్. అసలు మామయ్య గారు ఏం తప్పు చేయలేదని అందరూ అనుకోవడానికి. ఆవిడ నిజస్వరూపం చూశారు కదా. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని ఇప్పటికైనా ఆలోచిస్తారు. ఇంకా ఆలోచించలేదంటే వాళ్ళు మూర్ఖులతో సమానం. అలాంటి వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకొని అవసరం లేదు. ఈ దెబ్బతో మీ బాబాయ్ కూడా నీ ముందుకొచ్చి నిలబడాలి దేవ్ అని అంటుంది భువి. వచ్చిన అతన్ని నేను యాక్సెప్ట్ చేయలేను దాత్రి. తన అన్న గురించి అతనికి ఏమాత్రం చింత లేదు. ఎక్కడ తన పరువు పోతుంది అని, ఎక్కడ తన బిజినెస్ దెబ్బతింటుందా అని ఆయన ఆత్రం తప్ప కష్ట సమయంలో మాకు తోడు నిలబడలేకపోయాడు. ఇప్పుడు ఆయన వచ్చి మాత్రం మాకు ఉపయోగం ఏముంది? మన వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు అన్నది మనం కష్టంలో ఉన్నప్పుడే తెలుస్తుంది దాత్రి. కష్టంలో కూడా మనకు తోడు నిలబడిన వాళ్ళే మనవాళ్ళు. నాకు అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇదిగో ఎదురుగా నిలబడి ఉన్న నీ అన్న తప్ప కిషోర్ని చూపించి అంటాడు. నాకు 11 ఏళ్ళప్పుడు పరిచయం అయ్యాడు. నా బాధలో, సంతోషంలో, కష్టంలో, సుఖంలో అన్నిట్లో వాడు నాకు తోడుగా నిలబడ్డాడు. అవునవును, సీక్రెట్లు దాయడంలో కూడా మిమ్మల్ని మించిపోయాడు. ఎన్నిసార్లు అడిగాను మీ విషయంలో, అసలు నోరు తెరిస్తేగా అని కిషోర్ వైపు గుర్రుగా చూస్తుంది భువి. కిషోర్ నవ్వుతూ వచ్చి భువి పక్కన కూర్చొని, మీ ఆయన చెప్పొద్దన్నాడమ్మా, వాడి మాట నేనెప్పుడూ జవదాటను అని అంటాడు. థ్యాంక్స్ అన్నయ్య, ఆయనకు మీరు తోడుగా నిలబడినందుకు. మీరిద్దరూ ఎప్పుడూ అలాగే జీవితాంతం బెస్టీగా ఉండండి అని అంటుంది. అందుకేగా అనుకోకుండా మా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్కి చిక్కాం అని అంటాడు దేవ్. కిషోర్ అన్నయ్య కల్పనని చేసుకోవడం యాదృచ్ఛికమే కదా. అన్నయ్య ఏమీ లవ్ చేయలేదు కదా. అందుకే అంటున్నాను కదా, అనుకోకుండా అలా చిక్కామని. అప్పుడే దేవ్ ఫోన్కి దేవ్ లాయర్ ఫోన్ చేస్తాడు. కోర్టులో జరిగేది తమకు తెలిసేలా చేయమని దేవ్ అడగడంతో ఆయన ఫోన్ చేసి ఆన్లో ఉంచుతారు. దేవ్ స్పీకర్ ఆన్ చేసి టీపై మీద పెడతాడు ఆ ఫోన్. కోర్టు ప్రాంగణం. జడ్జి గారు రాగానే అందరూ లేచి వినయంగా నిలబడతారు. జడ్జి గారు ప్రొసీడ్ అనగానే వినోద్ తరపు లాయర్ లేచి నిలబడి మోహన్ తరపున వాదించడం మొదలు పెడతాడు. ఆయన సంఘంలో పేరున్న వ్యక్తి అని, బురద చల్లడానికి ఎన్నో విషయాలు వస్తాయని, కేవలం ల్యాబ్ వాళ్ళది అవ్వడం వల్ల ఆయన్ని ఇరికించారు. ఆ రోజు అక్కడ మాట్లాడుకుంది వేరే విషయాలైతే మిమిక్రీ ఆర్టిస్ట్ ద్వారా వేరేగా మాట్లాడారని, ఇదంతా ఎవరో కావాలని చేశారని వాదిస్తాడు ఆయన. గవర్నమెంట్ తరపున లాయర్ లేచి, డిఫెన్స్ వారు చాలా తెలివిగా వాదిస్తున్నారు. అన్ని సాక్ష్యాలు కూడా తప్పుడు సాక్ష్యాలు అన్నట్లుగా చూపిస్తున్నారు. సరే, అది తప్పుడు సాక్ష్యాలు అనుకున్న మిస్టర్ మోహన్ మీద ఉదయం నుంచి హల్చల్ చేస్తున్న న్యూస్ కూడా తప్పుడు సాక్ష్యాలేనా? మైలాడ్, ఈ మోహన్, ఉమా ఇద్దరు కూడా చాలా క్రూయల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని టీవీలో వస్తున్న న్యూస్ చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా ల్యాబ్ వీళ్ళదే అన్నది ఎంత నిజమో ఆ రోజు మాట్లాడుకున్నది అంతే నిజం. మోహన్ ఈ పోలీస్కి 10 లక్షలు ఇవ్వడం పచ్చి నిజం. అవి ఇతని ఇంట్లో దొరికాయి. కళ్ళ ముందు ఇన్ని సాక్ష్యాలు కనిపిస్తున్నా ఇంకా అవి తప్పుడు సాక్ష్యాలని కోర్టును తప్పుదోవ పట్టించడం, ఒక దోషిని నిర్దోషిగా చూపించాలి అనుకోవడం ఎంతవరకు న్యాయం? అంతేకాకుండా ఇప్పుడు మోహన్ మీద, ఉమ మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నమోదైంది.
ఈ టైంలో వీళ్ళకి బెయిల్ దొరికితే చాలా ప్రమాదం. వీళ్ళు బయటికి వెళ్తే ఆ అమ్మాయికి ప్రాణహాని ఉంది. అదే కాకుండా మనం ఏ కేసు గురించి అయితే ఇక్కడ ఉన్నామో ఆ కేసు సాక్ష్యాలన్నీ తారుమారు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి వీళ్ళకు బెయిల్ ఇవ్వకుండా ఉండాలని మనవి చేసుకుంటున్నాను. అంతేకాకుండా వీళ్ళ మీద ఉన్న అన్ని కేసుల గురించి త్వరగా ఎంక్వైరీ చేయాలని కోర్టు ద్వారా మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అని ఆయన ముగిస్తారు. ఒక 10 నిమిషాలు బ్రేక్ ఇస్తూ జడ్జి గారు లోపలికి వెళ్తారు. అక్కడ ఇంకా మోహన్ గాని ఉమ గాని ఏం మాట్లాడడానికి లేకుండా పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాక్ చేసేశాడు. వినోద్ తన లాయర్ దగ్గరికి వచ్చి బెయిల్ వచ్చేటట్టుగా కనిపించడం లేదు. నువ్వేం వాదించవా ఇంకా అని అడుగుతాడు. పొద్దున్నుంచి వస్తున్న న్యూస్ చూశారు కదా, అసలు ఇంక ఏ విధంగానూ వీళ్ళని బయటికి తేలేం. సాక్ష్యాలతో సహా వాళ్ళ గురించి తెలుస్తుంటే మనం ఇంకా వాళ్ళని వెనకేసుకొస్తే మనల్ని తప్పు పడతారు. మీ ఉప్పు తిన్నాను కాబట్టి ఆ మాత్రమన్నా వాదించాను. ఇక అంతకంటే నేనేమీ చేయలేను. అసలైనా ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే అస్సలు ఒప్పుకోరు అని అంటాడు ఆ లాయర్. ఛ, వీళ్ళు ఇలాంటి పని చేశారని నేను కూడా అనుకోలేదు. ఏదన్నా చేస్తే మనలా దొరకకుండా చేయాలి. ఏంట్రా అంటే అన్ని సాక్ష్యాలు కూడా దొరికేలా చేస్తున్నారు. ఆ నందు కోసం వీళ్ళని ఇప్పుడు బయటికి తేవాలి. ఇప్పుడు అవ్వకపోయినా మళ్ళీ కేసు హీరింగ్కి వచ్చే టైంకైనా ఏదో ఒకటి చేయాలి మనం అని అంటాడు వినోద్. చూడండి బాబు, మీకు రాజకీయ జీవితం చాలా ఉంది. మీ నాన్నగారు మిమ్మల్ని రాజకీయాల్లో యూత్ లీడర్గా నిలబెట్టాలని చూస్తున్నారు. ఇలాంటి టైంలో మీరు ఎలాంటి రాంగ్ స్టెప్స్ వేసినా మీ నాన్నగారి ఇమేజ్కి కూడా డ్యామేజ్ అవుతుంది. చూసుకొని అడుగు వేయండి అంటుండగా జడ్జి గారు వస్తారు. అందరూ ఉత్కంఠంగా ఆయన ఏం చెప్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత వీళ్ళు బయట ఉంటే సాక్ష్యాలు తారుమారు చేస్తారని కోర్టు నమ్ముతుంది. అందువల్ల వీళ్ళు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ రద్దు చేసి వీళ్ళకి మరొక 14 రోజులు రిమాండ్ విధిస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ వస్తున్న న్యూస్ మోహన్ మీద నమోదైన కేసు, అది కూడా త్వరితగతిన ఎంక్వైరీ చేసి నిజాలు తేల్చాలని పోలీసులకు ఆజ్ఞాపిస్తున్నాం అని ఆయన ముగిస్తారు. ఫోన్ ద్వారా అంతా విన్న దేవ్, ఈ కేసు అయ్యే వరకు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అలాగని ఇంకెక్కడ ఉండడం కూడా ప్రమాదమే. అందుకే మిమ్మల్ని వేరే ప్లేస్కి మారుస్తున్నాను అని చెప్పి సెక్యూరిటీకి చెప్పి సుహాసిన్ని ఇంకో సేఫ్ ప్లేస్కి సెక్యూరిటీతో సహా పంపిస్తాడు. షైనీ కూడా తనతో పాటే వెళ్తుంది. ఇంక వెళ్దామా దాత్రి? ఇంకా గెస్ట్ హౌస్లో ఏమన్నా వెతకాలా అని నవ్వుతూ అడుగుతాడు దేవ్. ఇంకేం వెతకవసరం లేదులేండి, పదండి వెళ్దాం అని అంటుంది భువి. కిషోర్, దేవ్, భువి అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అవుతారు. ఇవాళ బెయిల్ వచ్చేస్తుందని, బయటికి వెళ్ళి చేయాల్సినవన్నీ చేయాలని చాలా ప్లాన్లు వేసుకున్న మోహన్కి ఉదయం నుంచి జరుగుతున్నవన్నీ మింగుడు పడడం లేదు. ముఖ్యంగా టీవీలో వచ్చిన న్యూస్ అంతా తలెత్తుకోలేకుండా చేసేసింది. ఇప్పుడు ఇంకెవ్వరూ తన మాట కూడా వినరని అర్థమైపోయింది మోహన్కి. ఇక తన బతుకు కటకటాల పాలేనా అన్న భయం మొదలైంది మోహన్లో. పోలీసులు తీసుకువెళ్ళి కారెక్కించగానే నేను ఒకసారి అతనితో మాట్లాడాలి అని వినోద్ని చూపిస్తూ నోరు తెరుస్తాడు మోహన్. వినోద్ పక్కన ఉన్న లాయర్, సార్, ఇప్పుడు మీడియా మొత్తం చూపు వాళ్ళ మీదే ఉంది. వాళ్ళెవరితో మాట్లాడితే వాళ్ళని కూడా తప్పుడు వాళ్ళగానే చూస్తారు. ఇప్పుడు మీరు అతనితో మాట్లాడడం కరెక్ట్ కాదు. అవసరమైతే స్టేషన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుదురు గాని అని సలహా ఇస్తాడు. అది నిజమే అని వినోద్కి కూడా అర్థమై అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూసిన పోలీసులు, ఇక నీతో అతను మాత్రం మాట్లాడతాడు అని అనుకుంటున్నావా? మాట్లాడితే అతను ఇరుక్కుంటాడని అతను తప్పించుకొని పారిపోయాడు, పదండి అంటాడు ఎస్ఐ. ఎక్కడ మోహన్ బెయిల్ మీద వెళ్ళిపోయి తనని జైల్లోనే వదిలేస్తాడేమో అని అనుమానం వచ్చిన ఉమ దేవుకి వినోద్కి నిజం చెప్తానని బెదిరించి మరీ బయటికి రావడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పుడు కనీసం బెయిల్ కాదు కదా, జీవితంలో ఇంకా కటకటాల వెనక నుంచి బయటికి రాగలనా అనుమానం మొదలైంది ఉమలో. ఆ క్షణం ఉమ కళ్ళల్లో మొదటిసారి రాజేంద్ర గారు మెదిలారు. మన బిడ్డ కోసమైనా ఆలోచించి
ఈ కేసు వాపస్ తీసుకో ఉమా. నా కొడుకుని తీసుకొని నేను దూరంగా వెళ్ళిపోతాను. నీకు నచ్చినట్టు బతుకు. నీ జీవితానికి నేను అడ్డురాను. నాకు నా కొడుకు భవిష్యత్తు ముఖ్యం అని కోర్టు లోపలికి వెళ్లే ముందు కోర్టు బయట మోహంతో ఉన్న ఉమని రాజేంద్ర గారు అడిగిన మాటలు ఉమా చెవుల్లో ఈ రోజున మారుమోగుతున్నాయి. ఆ రోజు ఆయన చేయని నేరానికైనా సరే తన బిడ్డ భవిష్యత్తు ముఖ్యమని వాళ్ళ ముందు తల వంచి మరీ ప్రాధేయపడ్డారు. కానీ ఒళ్ళంతా కొవ్వుతో ఆ రోజు తోలనాడారు ఆయన్ని. ఈరోజు వీళ్ళు ప్రాధేయపడ్డా వీళ్ళ మొహం చూడడానికి కూడా ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఆలోచనలో ఉండగానే ఇద్దరిని తీసుకెళ్లి సెల్లో పడేశారు పోలీసులు. దేవ్ భువి ఇంటికొచ్చేసరికి అందరూ టీవీ ముందే ఉంటారు. దేవుని చూడగానే రఘు గారు ఎమోషనల్ అయిపోతూ, నాన్న దేవ్, అనుకున్నది సాధించావు నాన్న. నా కొడుకు ఎక్కడున్నా ఈరోజు ఇదంతా చూసి ఆనందిస్తూ ఉంటాడు. ఆ రోజు కోర్టు దగ్గర నా కొడుకు మొహం చూసిన నాకు గుండె తరుక్కుపోయింది. తప్పు చేయకుండా తప్పు చేసిన వాడిలో అందరూ అనే మాటలకు తల దించుకొని లోపలికి వెళ్తుంటే వాడి కంట్లో కన్నీరు చూశాను. ఎన్నోసార్లు ఈ బంధం నుంచి నాకు విముక్తి కావాలి నాన్న అనుకునేవాడు. కానీ ఏకంగా ఈ భూమి మీద నుంచి విముక్తి తీసుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళు ఇంకా అనుభవించాలి నాన్న, ఇంతటితో ఆగిపోకూడదు. నా కొడుకు అనుభవించిన మానసిక క్షోభకు వాళ్ళు మూల్యం చెల్లించాల్సిందే అని ఎమోషనల్ అవుతుంటారు రఘు గారు. దేవ్ వాళ్ళ తాతయ్యని హత్తుకొని, నేను చూసుకుంటాను మొత్తం. మీరు చూస్తూ ఉండడమే ఇలా. ఎమోషనల్ అవ్వకండి. ఇన్నాళ్ళు పడిన బాధలు చాలు. ఇంకిప్పుడు మీరు ప్రశాంతంగా ఉండండి అని అంటాడు. వాళ్ళ మొహాల్లో పశ్చాత్తాపం అనేది కనిపించడం లేదు. చాలా దారుణంగా ఉన్నారు వాళ్ళు అసలు. వాళ్ళు ఇంతకింత అనుభవించాలి అని అంటారు జయ. ఇది ఇంకా ఆరంభమే అత్తయ్య. వాళ్ళకి నేను వేసే శిక్ష ఇంకా ఉంది. తాతయ్య, ఎన్నో సంవత్సరాల నుంచి సొంత ఇంట్లో నాన్న చనిపోయిన ప్లేస్లో సంవత్సరికం చేయాలని అనుకుంటున్నావు కదా. ఈసారి మనం అక్కడే చేస్తున్నాం. రేపొదయం మనం ఊరు బయలుదేరుతున్నాం అని అంటాడు దేవ్. నిజమా అని సంతోషంగా అడుగుతారు రఘు గారు. అవును తాతయ్య. ఇప్పుడు వాళ్ళందరికీ తలెత్తుకొని సమాధానం చెప్పు. నా కొడుకు ఏ తప్పు చేయలేదు అని. ఆవిడ నిజస్వరూపమేంటో ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళందరూ చూస్తూ ఉండి ఉంటారు కదా. ఇంకా ఏమైనా మాట్లాడితే వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి నాకు తెలుసు. రేపు ఉదయాన్నే స్టార్ట్ అవుదాం. ఎల్లుండి నాన్న పని చూసుకొని వద్దాం. నేను వెళ్ళి ఇక్కడ ఆశ్రమంలో ఆ రోజు అన్నదానానికి మనీ ఇచ్చేసి వస్తాను అని చెబుతాడు దేవ్. జాను గారు వచ్చి దేవ్ నుదురు మీద ముద్దు పెట్టి, మీ నాన్న ఆత్మకి ఇన్నాళ్లకు శాంతి దొరుకుతుంది. ఏ ఊరు వాళ్ళైతే నా కొడుకుని అన్నారో వాళ్ళందరూ తలదించుకుంటారు ఇప్పుడు అని అంటారు. మీరందరూ ఇప్పుడే ఎమోషనల్ అయిపోకండి. ఇంకా ముందు ముందు చాలా ఉంది. ఇప్పుడైతే రేపు ఊరు వెళ్ళడానికి ఏమేం కావాలో చెప్పండి అమ్మమ్మ. అవన్నీ నేను రెడీ చేస్తాను. మళ్ళీ మనకు అక్కడ అన్నీ దొరకకపోతే ఇబ్బంది పడాలి అని అంటుంది భువే. మీ మామగారికి బట్టలు తీసుకోండి. మిగతావన్నీ అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. అన్నీ దొరుకుతాయి అక్కడ అంటారు జాను. సరే నానమ్మ. లంచ్ అయ్యాక నేను దాద్రి వెళ్ళి కావలసినవి తీసుకొని ఒకసారి ఆఫీస్కి వెళ్ళి కనిపించొస్తాను అంటాడు దేవ్. సరే నాన్న అంటారు జాను. నేను వెళ్ళి వంట చేస్తాను అని భువి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. మీ బాబాయ్ వాళ్ళకి చెప్దామా అని అడుగుతారు రఘు గారు. కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు ఆయనకి దేవ్ చెప్పమంటాడా వద్దంటాడా? మరి ఊరు వాళ్ళందరి రియాక్షన్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.